కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా శుభ్రతా ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పలు కఠిన చర్యలు చేపడుతోందని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం జగన్నాథపురం 5వ సర్కిల్ పరిధిలోని మస్తార్ కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. విధులకు హాజరు కాని సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించి సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మరాజును వివరణ కోరారు. అనంతరం 16, 17 డివిజన్లలోని ఏటిమొగ ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించిన కమిషనర్ పారిశుధ్య పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడిన ఆయన తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా వేరు చేస్తున్నారే అనే అంశాన్ని పరిశీలించారు. కాలువల పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా, నాణ్యతలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. నీటి నాణ్యతకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కాకినాడను క్లీన్ సిటీగా మార్చాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. ముఖ్యంగా స్వచ్ఛతపై మరింత అవగాహన అవసరమని, ప్రజల్లో బాధ్యతాయుతమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు. పర్యటనలో కొంతమంది రోడ్లపై కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేయడం, ఆహార అవశేషాలను పారవేయడం వంటి ఘటనలు గుర్తించిన కమిషనర్ వాటిని ప్రజల చేతనే తొలగింపచేసి డస్ట్బిన్లో వేయించారు. రోడ్లపై ఆహార పదార్థాలు పారవేయకుండా ఉండాలని హెచ్చరిస్తూ ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. అలా ఉంటే చెట్టు బాగుంటుంది. బాగా ఉంటుంది. ఏంటి అది తెచ్చి రిక్వెస్ట్ యూ ఆల్ ద పర్సన్స్ ఈ లైన్కి సంబంధించి ఏదైతే పైప్ లైన్స్ ఉన్నాయో ఆ పైప్ లైన్స్ అన్ని కూడా ఏం చెప్పావు? ఏమండి మేస్త్రి గారు, ఇలా వేస్ట్ చేయకూడదు కదా నీళ్ళు. ఈ 0.5 ఉంటే ఓకే, బట్ మరీ 0.2 PM అంటే కొంచెం కలిసిపోయి చాలా టైం అయినట్లెక్క. మ్యాక్సిమం మనకి ఈ 1.0 కానీ 0.5 కానీ షేడింగ్లో ఉంటే వాటర్ 10% డ్రింకింగ్ వాటర్ చూడగలం అన్నమాట. అంటే మనకి ఎవరికైనా ఏదైనా ఇలా కాకుండా వాటర్ వేరే విధంగా ఉన్న నీట్గా ఉన్న మనకి చూపించినప్పుడు, విజువల్ చూపించినప్పుడు ప్రతిరోజు కూడా వాటర్ శాంపిల్ చేస్తున్నాం. వాటర్ శాంపిల్లో చేసినప్పుడు ఈ విధంగా ఉంటేనే మనకు ప్యూరిఫై వాటర్. ఇది ఈ విధంగా కలిసి ఉండాలి. ఇది డిస్ప్లే ఇస్తున్నాము. న్యూస్ చెప్పినప్పుడు ఇది ఫిక్సప్ అయ్యేలాగా చూడాలి. ఈ విధంగా ఉంటేనే మనం డ్రింకింగ్ వాటర్కి వస్తుంది. ఇది ఎడిట్ చేసినట్టు ఉండాలి. వాడకానికి ట్యాప్ నీళ్ళు వాడతారా? వాడకానికి కాకుండా వాడకానికి వాడకూడదు బాబు. మేము ఇచ్చే మంచిగా ఆ నీళ్ళు తాగాలి. మీరు ఇచ్చే నీళ్ళు వాడకానికి బాత్రూమ్ వాడుకున్నట్లే స్వామి, అలా చేయకూడదు. మీరు ఇచ్చే 20% మంచిది. మళ్ళీ మీరు 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి కొని తెచ్చుకుంటున్నారు. అలా వద్దు. ట్యాప్ కూడా తెచ్చుకోండి. ఓకేనండి. మంచి ఆల్రెడీ అలాట్ చేసాం సార్, ఫిక్స్ చేస్తారు సార్. సంబంధించిన 2 లీకేజ్లు వస్తున్నాయి. మరి లీకేజ్ వెంటనే అరెస్ట్ చేయమని మన ఆర్డబ్ల్యూఎస్ డ్రింకింగ్ వాటర్ మన దుర్గాప్రసాద్ చెప్పడం జరిగింది. దుర్గాప్రసాద్ విల్ డూయింగ్ ఇమీడియట్ అవ్వచ్చు. ఎక్కడ కూడా మీ దృష్టిలో ఎక్కడైనా సరే వాటర్ సీపేజ్ అవుతుంది, డ్రింకింగ్ వాటర్ లీకేజ్ అవుతుంది చెప్పిన తక్షణం మేము అటెండ్ అవుతాము. దయించి సంబంధిత అధికారులకు తెలియజేయండి. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఎవరైతే వార్డు అడ్మిషన్ ఉన్నారో ప్రతిరోజు కూడా వాళ్ళ వార్డు ఒకసారి తిరిగి రమ్మని చెప్పాము. ఎవరైనా
వార్డు అనిమిటీ లేకుండా కన్సర్న్ అధికారి ముందు ఆఫీస్లో కూర్చున్న తర్వాత అటెండింగ్ చేసిన తర్వాత ముందు ఆ వార్డుని ఒకసారి విజిట్ చేయాలి. ఎవరైతే విజిట్ చేయలేదో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విజిట్ చేయవలసినప్పుడు వాళ్ళు చేయవలసిన కర్తవ్యం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సరిగ్గా వస్తుందా లేదా, లీకేజ్లు ఏమైనా ఉన్నాయా లేదా అని వెరిఫై చేయాలి. రెండో పాయింట్ ఏంటంటే వీధి లైట్లు సక్రమంగా వెలుగుతున్నాయి లేదా, రెండో పాయింట్ చూడాలి. 3, ఆ రోజు ఆ శానిటేషన్ సిబ్బంది వీధులని క్లీన్గా చేశారు లేదా అనేది కంపల్సరీగా వెరిఫై చేయాలి. డ్రింకింగ్ వాటర్తో పాటు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అయింది లేదా, ఈ 5 పాయింట్స్ వాళ్ళు చేసి ఒక గూగుల్ షీట్ పెట్టండి సార్. ఎడిట్ చేయాలి, గూగుల్ షీట్ ప్రతిరోజు కలెక్ట్ చేయండి సార్. అది మనకి చేయాలి. ఇప్పుడు మీరు చూసారు ఈ కొన్ని వీధిలో డాగ్స్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు. డాగ్స్ స్కాట్ కూడా నాకు కూడా వస్తుంది, ప్రతిరోజు కూడా డాగ్స్ కూడా వస్తుంది. మీ డాగ్స్ని కూడా కొంచెం చేయడం. రెండోది ఏంటంటే వాటికి మళ్ళీ ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ కూడా వాటికి చేస్తున్నాము. వాటికి డాగ్ షెల్టర్ కూడా మనం పెట్టాము. వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. ఇక మూడో అంశం ఏంటంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సామర్లకోట పెద్దాపురం రోడ్డు సంబంధించిన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు, మరి పురపాలక శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు, వారి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా మనకి ఇంతవరకు క్లీనప్ చేస్తున్నాము. అక్కడ కూడా ప్రతి శనివారము మా మున్సిపల్ సిబ్బందితో పాటు పంచాయతీ వాళ్ళని కూడా కలుపుకొని ప్రతి శనివారం ఆ రోడ్డు వెంట కూడా మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రతిరోజు ప్రతి మంత్లో ఒక శనివారం అదంతా కూడా శానిటేషన్ క్లీనింగ్ పెట్టమని చెప్పాము. దానికి వచ్చిన కేజీసీ గారు ఒక ఆర్డర్ ఇవ్వండి. దానికి మన ఈ గారు, ఎంహెచ్ఓ గారు, అది హార్టికల్చర్ హాస్పిటల్ భూషి శ్రీమోహన్, ఎంహెచ్ఓ గారు క్లీనింగ్, ఏఈ గారు ఏదంటే క్లీన్ చేసుకుని ఈఈ గారు దే హ్యావ్ టు డూ దట్ వర్క్. అది మనకి ఒకటి ప్రాసెస్గా మనం చేయవలసి వస్తుంది. ఇక నాలుగో విషయం సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించిన ఒక అందరికీ సంతోషకరమైన విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న ఏదైతే అమౌంట్ పెండింగ్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా ఒకేసారి పే చేసినట్లయితే ఇంట్రెస్ట్ పేమెంట్ వచ్చింది. ఎందుకంటే 50%. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు మా బాకీ గవర్నమెంట్కి వడ్డీ రూపాయలు ఉంది, 10 రూపాయలు, ఒక 1000 రూపాయలు కట్టాలి. ఈ 1000 రూపాయలు కట్టినప్పుడు వడ్డీ 100 రూపాయలు పడినట్టయితే ఆ 100 రూపాయలను 50 రూపాయలు అంతేనా తగ్గించడం జరుగుతుంది. వైఎఫ్ వచ్చింది. దయించి మరింత కూడా అందరూ కూడా చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. జీవో వచ్చేసింది కాబట్టి అందరూ కూడా మరి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించింది, అదేవిధంగా నీటి పన్ను కూడా మనం చెల్లించాలి. ముఖ్యంగా ఎవరైతే సచివాలయ సిబ్బంది లేకుంటే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో వసూలు చేసే సమయంలో నాట్ ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్, యూ హ్యావ్ టు కలెక్ట్ ద వాటర్ ట్యాక్స్ ఆల్సో. అది మరి కంపల్సరీగా చేయవలసి వస్తుంది. ఆ విషయంలో కూడా అందరూ కూడా స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. ఈ స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ నెలాఖరికల్లా మనం ట్యాక్స్ని మనం కలెక్ట్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక మరి ఏదైనా వాటర్ సంబంధించి, వీధి లైట్కి సంబంధించి కానీ, శానిటేషన్ సంబంధించి కానీ ఏదైనా ఇష్యూస్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ పురమత్రి యాప్ మీకు అందరూ కూడా డౌన్లోడ్ చేయమని చెప్పాము. ముఖ్యంగా స్త్రీ అమ్మలకి నా రిక్వెస్ట్, మీరు ఇంట్లో ఉంటారు, గృహం ఉంటారు కాబట్టి